మెక్సికోని వణికించిన హెలిన్ తుపాను అమెరికాలో విధ్వంసం సృష్టిస్తోంది. అతి తీవ్ర తుపానుగా మారిన హెలిన్ భారీ వరదలతో ఫ్లోరిడా రాష్ట్రాన్ని ముంచెత్తింది. గంటకు 225 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెనుగాలుల కారణంగా సముద్రం 6 మీటర్ల ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ విభాగం హెచ్చరించింది. ఫ్లోరిడా, జార్జియా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో తుపాను ధాటికి ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాను హెలిన్ తుపాను వణికిస్తోంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం నుంచి అమెరికా వైపు వచ్చిన తుపాను ఫ్లోరిడాను తాకే సమయంలో కేటగిరీ 4 తుపానుగా మారింది. హెలిన్ తుపాను కారణంగా గరిష్టంగా గంటకు 225 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. గాలుల తీవ్రతతో ఓ స్తంభం ప్రయాణిస్తున్న కారుపై పడి ఓ వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ జార్జియాలో తుపానుకు ముందు ఏర్పడిన టోర్నడో దాటికి మరో 2 మృతి చెందినట్లు చెప్పారు. భారీ గాలుల కారణంగా సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం సమీపంలో ఉండే రహదారులను అధికారులు మూసివేశారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లోని రహదారులు నదులను తలపిస్తున్నాయి. హెలిన్ ధాటికి ఫ్లోరిడాలో 10 లక్షలకు పైగా, జార్జియాలో 50,000కు పైగా గృహాలకు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ముంపు ప్రాంతాల్లోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హెలిన్ తుపాను ప్రమాదకరంగా మారడంతో ఫ్లోరిడా సహా జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరికలను జారీ చేశారు.